టాలీవుడ్‌లో ప్రస్తుత తరంలో 'ఆలీ', 'సునీల్', 'సప్తగిరి'తో పాటు పలువురు కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు. కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే కమెడియన్లు హీరోలుగా మారి కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు. కమెడియన్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ హీరోగా కూడా మంచి మార్కులే వేయించుకున్నారు. తన నటనతో నవ్వులు పూయించడమే కాదు, ప్రేక్షకులతో కన్నీళ్లు కూడా పెట్టించగలరని నిరూపించుకున్నారు. 'మాయలోడు', 'పిట్టల దొర', 'ఆలీబాబా అద్భుత దీపం', 'ఘటోత్కచుడు', 'సర్కార్ సత్తిపండు', 'యమలీల', 'అక్కుం బక్కుం', 'హంగామా', 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'తో పాటు పలు సినిమాలలో హీరోగా నటించారు అలీ. కొన్ని సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే వేణుమాధవ్‌కు హీరోగా చేసే అవకాశాలు వచ్చాయి. 'హంగామా', 'భూకైలాస్', 'ప్రేమాభిషేకం' వంటి సినిమాలలో హీరోగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 'బ్రహ్మానందం' కొన్ని సంవత్సరాల పాటు బ్రహ్మానందం లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన కోసమే సినిమాకు ప్రేక్షకులు వచ్చేవారు. అంతేకాదు ఆయన కామెడీతో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం హీరోగా కూడా సినిమాలు చేశారు. 'బాబాయ్ హోటల్', 'జఫా' సినిమాలలో ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు. 'అందాల రాముడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. అనంతరం చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ను అందుకోలేదు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సునీల్. 'ప్రియదర్శి' ప్రధాన పాత్రలో తెరకెక్కిన మొదటి సినిమా 'మల్లేశం'. ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. 'మెయిల్', 'మిఠాయి' సినిమాలలో కూడా ప్రధాన పాత్రలు పోషించాడు. 'బలగం' సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సప్తగిరి ఎల్ఎల్బి', 'వజ్ర కవచధర', 'గోవిందా' సినిమాలలో హీరోగా నటించారు. ఈ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఎమోషనల్ సీన్లలో కన్నీళ్లు పెట్టించారు. హీరోగా చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో కమెడియన్‌గా కొనసాగుతున్నారు. 'షకలక శంకర్' కామెడీ షోలో నవ్వులు పంచుతూనే సినిమాలలో కూడా నటించడం మొదలుపెట్టారు శంకర్. కమెడియన్‌గా స్థిరపడే ప్రయత్నాలు చేశారు. కమెడియన్‌గా సినిమాలలో నటిస్తూనే హీరోగా కూడా చేశారు 'షకలక శంకర్'. 'శంభో శంకర్' సినిమాలో హీరోగా నటించారు. 'సుడిగాలి సుధీర్' జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో మంచి ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకున్న సుధీర్ తన డాన్స్, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 'సాఫ్ట్వేర్ సుధీర్', 'గాలోడు', 'వాంటెడ్', 'పండుగాడు' వంటి సినిమాలతో టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు. 'శ్రీనివాస్ రెడ్డి' 'ఈడియట్', 'సింహాద్రి', 'వెంకీ', 'దేశముదురు', 'డి', 'పరుగు', 'బింబిసార', 'కార్తికేయ 2' సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. 'జంబలకడి పంబ', 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి 'ముగ్గురు మొనగాళ్లు', 'ఆనందో బ్రహ్మ' సినిమాలలో ప్రధాన పాత్ర పోషించారు. 'సత్య అక్కల' 2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సత్య ఇప్పటి వరకు దాదాపు 50కు పైగా సినిమాలలో కమెడియన్‌గా నటించారు. ఇక 'వివాహ భోజనంబు' సినిమాతో హీరోగా కూడా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చింది. ఈ సినిమాలోని నటనకు గాను సత్యకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.